ఈ జర్నలిస్ట్ కలిసి ఈయన చెప్పిండు ఎవరు సంపత్ నాయక్ చెప్తే అడిగిన వాళ్ళను పనబెడి దొక్కుతారు నిలబెడి దొక్కుతారు చుట్టాలు కాదు ఎవరు శత్రువులు కాదు బరాబర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాకు వచ్చిన ప్రశ్నలు మేము ప్రజా సమస్యల మీద పోరాడతాం కదా, ప్రజా సమస్యలు మాట్లాడదాం మనం. మంగ్లీ గురించి మీరు మంగ్లీ కేసు అడిగిన కదా అన్న, మీరు అడిగిన వాళ్ళు ఇగో బాలాజీ మధు మంగ్లీ బాధితులకు సంబంధించింది ఇగో ప్రతిదీ మేము వాళ్ళకు అప్డేట్ పెట్టి ఇగో ప్రతిదీ మీరు ఇక్కడ చూడండి. మీరు అడిగిన క్వశ్చన్కు మీరు ఇప్పుడు మంగ్లీ గురించి అడుగుతున్నారు కదా, వీళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని పిలిపించి లాయర్ మధు ఎవరు మహేష్ దగ్గర కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న లాయర్ మధుతోని ఇప్పుడు మీరు ఫ్రీగా వచ్చిండ్రు, ఉద్యమకారుని నేను ఫ్రీగా వచ్చిన, లాయర్లు అయితే ఫ్రీగా రారు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు లాయర్తోని మాట్లాడుకోండి అని చెప్పిన. అడిగిన కొంచెం మాట్లాడతా. నేను ఏమంటున్నా అంటే మంగ్లీ విషయంలో ఏదైతే ఉందో లాయర్తో మాట్లాడుకోమంటే ఇప్పుడు లాయర్కి కూడా నేను ఫ్రీగా పెట్టమంటే నేను పెట్టలేను కదా. నేను ఒక్క నిమిషం ఇగో బాలాజీ మది మంగుళి బాధితులు ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానప్పుడు నేను 100 సార్లు మెసేజ్ పెట్టినా, అరే రండి మీరు కేసులు పెట్టండి. ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళు దానికి ఏదైతే ఉందో సిఐడి పవన్ కళ్యాణ్ గారు దాన ధర్మాలు చాలా చేశారు. ఆ దాన ధర్మాలు చేసినప్పుడు దాదాపు ఒక లాయర్ పవన్ కళ్యాణ్ గారు అందరికీ దాన ధర్మాలు చేశారు. మంగ్లీ గారి పైన పోరాటం చేయడానికి మేము ఎప్పటికీ సిద్ధంగా లాయర్లను వాళ్ళు ఎవరైతే పెట్టుకొని ఇండివిజువల్ కేసులు పెట్టుకున్నాం. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏదైతే ఉందో జనసేన పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళపైన మేము మాట్లాడినాం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతం గురించి కానీ యాసను భాషను కానీ గౌరవించేటోళ్ళు, ఇక్కడ ఉన్న ప్రజలకు మంచి చేసేటోళ్ళు కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాం బాజాప్తగా తెలంగాణ ప్రజానికి గొంతుకై ఉంటాం. థ్యాంక్ యూ.